హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే ఆలు క్యాప్సికమ్ ఫ్రై అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఈ ఆలు క్యాప్సికమ్ ఫ్రైని వేసుకొని తినచ్చు. లేదు రోటీ, నాన్, చపాతి, పుల్కాలో కూడా చాలా బాగుంటుంది. అలాగే పప్పు, సాంబార్, రసం అలా చేసుకున్నప్పుడు పచ్చడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడైతే నేను ఒక పావు కేజీ బంగాళాదుంపల్ని పైన పీల్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని మనం ఈ నీళ్ళల్లో వేసి పెట్టుకున్న ఈ పొటాటో ముక్కల్ని ఒక 3 సార్లుగా కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తుందండి, మెత్తగా పోతుంది, టేస్ట్ బాగుండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకా మిగిలిన ఈ బంగాళాదుంప ముక్కల్ని కూడా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎక్కువేం ఆయిల్ అవసరం లేదండి. చూడండి ఈ విధంగా నేను అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అండి ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి. ఈ పోపు దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని జస్ట్ 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఈ కలర్లో మనకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అలాగే ఒక మీడియం సైజ్ కప్పు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక మీడియం సైజులో ఉన్న క్యాప్సికమ్ తీసుకున్నానండి, కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని, ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. మరి క్యాప్సికమ్ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి, కొద్దిగా మనకు క్రంచీగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఆలు ముక్కల్ని వేసేసుకోవాలండి. మామూలుగా మనం ఉత్త పొటాటోతో ఫ్రై చేసుకుంటూ ఉంటామండి, కానీ ఇలా క్యాప్సికమ్తో కాంబినేషన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో మెయిన్ అండి ఒక పావు టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా చివరగా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో మెయిన్ మనకు టేస్ట్ ఇచ్చేది మిరియాల పొడి అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా చివరగా దించుకునే ముందున స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ ఆలు క్యాప్సికమ్ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మామూలుగా మనం చెప్పాను కదా అండి, ఓన్లీ ఉత్త పొటాటోతో ఫ్రై చేసుకుంటాం, కానీ మీరు ఈసారి ఇలా క్యాప్సికమ్ కలిపి ఫ్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. రైస్లోకి తినచ్చు, అలాగే మనం సాంబార్, పప్పు, రసం అలా చేసుకున్నప్పుడు కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది. రోటీ, నాన్, చపాతి, పుల్కే తినే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. చూసారు కదా ఆలు క్యాప్సికమ్ ఫ్రైని నేను ఎలా ప్రిపేర్ చేశానో, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో బోల్డెన్ రెసిపీస్ ఉన్నాయి, ట్రై చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.